సీడ్స్తోనే తయారు చేస్తారు, కానీ మనం వేప ఆకులతో తయారు చేసుకోబోతున్నాం. నేను వాడుతున్నాను, రిజల్ట్స్ కూడా వచ్చాయి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, అందుకే మీకు కూడా చూపించబోతున్నాను. ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ సుధీర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెనింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మొదటగా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో చేసిన ప్రతిసారి. ముందుగా మనం వేపాకులను తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. అంటే దుమ్ము ధూళి ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. అంటే దుమ్మై పట్టేసి ఉంటాయి కాబట్టి అవి పోవడానికని శుభ్రంగా కడుక్కోవాలి. వేపాకులను నీడలో ఆరబెట్టి ఎండలో పెడితే ఆకులను ఎండిపోతాయి అన్నమాట. అంటే నీడలో ఆరబెట్టుకోవాలి. ఇది గమనించాలి మీరు. ఎండలో పెడితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆకులు అనేవి మాడిపోతాయి, ఎండిపోతాయి అన్నమాట. ఆకులు అనేది పచ్చిగా ఉండాలి, తడిగా ఉండకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇవి దాదాపు 1 kg వరకు ఉంటాయి అన్నమాట. వీటిని బాగా మిక్సీలో వేసి గ్రైండర్ చేయాలి. నేనైతే 1 kg ఆకుల వరకు తీసుకున్నాను అనమాట. ఇది ప్రాపర్గా గ్రైండ్ అవ్వదు. అలాంటప్పుడు వాటర్ అనేది అసలు వేయకూడదండి. వాటర్కి ఆల్టర్నేట్గా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ అవ్వడానికి నేను ఆయిల్ అనేది పోస్తున్నాను. మీరు ఏ నూనె వాడాలనుకుంటున్నారో ఆ నూనె యూజ్ చేయొచ్చు. నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను అనమాట. కోకోనట్ ఆయిల్ అండి. చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఎలా గ్రైండ్ అయితే సరిపోతుందండి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో మార్చుకోవాలండి ఈ పేస్ట్ అనేది. లేదంటే కనుక మందం లేకపోతే కనుక అడుగంటిపోయి మాడిపోతుంది అనమాట. నేను దాదాపు 6 లీటర్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. కావాల్సిన నూనె అనేది యాడ్ చేసుకున్నాను 6 లీటర్. మంట తక్కువగా పెట్టుకోవాలి, తిప్పుతూ ఉండాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా మంట తక్కువగా పెట్టుకుని ఇలా కలిగి తిప్పుతూ ఉండాలి. లేదంటే కనుక కింద అనేది అడుగంటి మాడిపోతుంది అనమాట. ఇది తయారు చేస్తున్న సమయంలో మాస్క్ అనేది యూజ్ చేయండి. లేదంటే దీని నుండి వచ్చే ఘాటైన వాసన ఇల్లంతా కమ్మేస్తుంది అనమాట. సో అందుకనేసి నేను బయట అనేది ఏర్పాటు చేసుకుని ఉంటాను. నాది గార్డెన్ బయట ఖాళీ స్థలం ఉంటే అక్కడ నేను బయటే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. కొంతసేపటికి కలర్ అనేది అలా చేంజ్ అవుతుంది. చూడొచ్చు మీరు. వెన్నపూసను కరగబెడితే నెయ్యికి వచ్చినప్పుడు కిందకి వెళ్ళిపోయి నెయ్యి అంతా పైకి తేలాడుతుంది కదా, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు పల్చటి గుడ్డలో వడగట్టుకోవాలి. పల్చటి గుడ్డలో వడగట్టుకుంటే చూడండి ఎంత చిక్కగా ఉందో. దీని నుండి వచ్చిన నూనెని సారమంతా వచ్చే వరకు చేతులతో నొక్కండి. మిగిలిన పిప్పిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మొక్కలు మొదలు వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అనేది. నేను గాజు సీసాలు అనేది స్టోర్ చేసుకుంటున్నాను అనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి. చూసారు కదండి నీమ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలో క్లియర్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. ఆఫ్టర్ 2 days తర్వాత నేను స్ప్రే చేయడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు గాజు సీసాలో ఎంత బాగుందో ఇది. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలన్నది కూడా తెలుసుకున్నాం రండి. దీన్ని 1 mlని 1 లీటర్కి యూజ్ చేస్తాను. అంటే 1 లీటర్ నీటిలో 1 ml నీమ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తాను అనమాట. నేను ఇది 5 ml వేస్తున్నాను అనమాట. నేను 5 mlకి గాను. ఇది ఆయిల్ కాబట్టి జిడ్డుగా ఉంటుందండి. స్ప్రేయర్ చేయడానికి అవ్వదు అనమాట. స్ప్రేయర్ చేస్తున్నప్పుడు అడ్డుకుంటుంది అనమాట. సో దానికి ఆల్టర్నేట్ మనం ఏంటంటే కుంకుడుకాయల రసం కానీ, షాంపూ కానీ, లేదంటే విమ్ కానీ, డిష్ వాష్ కానీ ఏదైనా యూజ్ చేసి వాటర్లో కలవడం కోసం అది యాడ్ చేస్తున్నాం అనమాట. చూసారా వాటర్లో కలిసిపోయింది. ఇప్పుడు ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మనం చూడొచ్చు. నేను స్ప్రేయర్ క్యాన్లోకి వేస్తున్నాను అనమాట. 1 లీటర్కి గాను 1 ml, అలాగే 5 ml కాబట్టి 5 లీటర్స్ కానీ యాడ్ చేసి పోస్తున్నాను, స్ప్రే చేస్తున్నాను. ఇంకా వాటర్ అనేది యాడ్ చేసి స్ప్రే చేస్తున్నాను. చూడొచ్చు మనం ఎప్పుడు స్ప్రే చేసినా సరే, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తున్నాను, ఎప్పుడు స్ప్రే చేసినా సరే ఆకులు కింద భాగాన్ని తిప్పి కొట్టాలన్నమాట. తిప్పి కొట్టడం వల్ల ఏంటంటే పైన కింద ఎక్కువ ఈ లార్వా పెట్టే గుడ్డులు పెట్టే ఈ దోమలు ఇవన్నీ ఆకులు కింద భాగంలోనే ఉంటాయి అన్నమాట. ఆకులు పైకి లేపి తిప్పి కొట్టడం వల్ల ఏమవుతుందంటే అవి చనిపోవడం జరుగుతుంది.
చూడొచ్చు, మీరు వీడియోలో చూస్తున్నాను కదా, ఇలా తిప్పి కొట్టాలన్నమాట. నీమ్ ఆయిల్ వర్షం పడుతున్నప్పుడు అస్సలే స్ప్రే చేయొద్దండి, ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేయాలి. చూడొచ్చు మీరు కూడా, నేను ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తాను అన్నమాట. ఇది వర్షం పడట్లేదు కాబట్టి ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తున్నాను నేను. చూడొచ్చు దొండపాదికి స్ప్రే చేస్తాను అన్నమాట. అంటే ఈ నీమ్ ఆయిల్ ఈ టమాటా మొక్కలు ఉన్నాయి చూసారా, టమాటా మొక్కల్లో లీఫ్ మైనర్ అనే వ్యాధి వస్తుంది అనమాట. అంటే ఆకుల మధ్యలో చారల కింద, వైట్ చారల కింద వస్తాయి అనమాట. అది లీఫ్ మైనర్ అండి. దీనికి బెస్ట్ సొల్యూషన్ అనమాట. బెస్ట్ సొల్యూషన్ వచ్చి నీమ్ ఆయిల్ అనమాట. నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, 1 వీక్, వితిన్ 1 వీక్లో మీ రిజల్ట్స్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా స్ప్రే చేశాను, రిజల్ట్స్ చూశాను అనమాట. నీమ్ ఆయిల్ అనేది బెస్ట్ సొల్యూషన్ అనమాట. దానికి అది అంత ప్రమాదకరమైనది కాదు, కానీ నీమ్ ఆయిల్ అనేది బెస్ట్ రిజల్ట్స్ చూశాను నేనైతే. టమాటాల్లో ఎక్కువ వచ్చేది లీఫ్ మైనర్ అనమాట. అన్నిటికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. చూడవచ్చు టమాటాలు చూడక హెల్తీగా ఉన్నాయి కదా. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తే మనకి మంచి దిగుబడి అనేది ఇస్తుంది అనమాట. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎవరన్నా చాట్ చేయాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.